బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. దాడి కేసులో 6 నిందితులకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. 10,000 చొప్పున 2 ష్యూరిటీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కొంతమంది నిన్న ఆయన నివాసంపై దాడికి దిగారు. అల్లు అర్జున్ నివాసం వద్ద దాడికి దిగిన ఆందోళనకారులకు బెయిల్ మంజూరైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సంధ్యా థియేటర్లో జరిగినటువంటి దాడి కేసులో అటు బాధితురాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అభ్యర్థులు అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత ఆందోళన సృష్టించారు. ఆందోళన సమయంలో అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం లోపలికి వెళ్లి చొచ్చుకొని వెళ్లి అక్కడ ఉన్నటువంటి పూల కుండీల్ని అన్నిటి కూడా పూర్తిగా డ్యామేజ్ చేశారు. ప్రాపర్టీ డ్యామేజ్ తో పాటు పలు సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడ వచ్చినటువంటి వారందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేయడం కాకుండా దాదాపు 6 కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కొద్దిసేపు క్రితమే వనశ్లీపురంలో ఉన్నటువంటి నాంపల్లి మెజిస్ట్రేట్ నివాసంలో 6 కూడా ప్రొడ్యూస్ చేశారు. అందులో శ్రీనివాస్ రెడ్డి, మోహన్, అదేవిధంగా ప్రకాష్తో పాటు ప్రేమ్ కుమార్, అదేవిధంగా వీరందరినీ కూడా ప్రస్తుతము నరేష్తో వీరందరినీ కూడా అటు నాంపల్లి మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిస్తే వారందరూ కూడా బెయిల్ని మంజూరు చేసింది. అయితే వారందరిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ 331/5 తో ట్రెస్పాస్ కేసు నాన్ బెయిలబుల్ కేసు పెట్టినప్పుడు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹10,000 2 షూటీలు సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు వారందరికీ ఆదేశాలు జారీ చేసింది. బలరాం, అంటే బెయిల్ మంజూరు చేస్తే ఏమైనా షరతులు విధించిందా? షరతులు అంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరుద్ధం కాకుండా చూడాలి. మరోవైపు 3 రోజుల్లో 10,000 షూటీలు 2 షూటీలు సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అల్లు అర్జున్ నివాసంలో ఈ విధంగా దాడి చేయడం పట్ల అటు పొలిటికల్ గా అటు రాజకీయ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు డీకే అరుణ స్పందించింది, విజయశాంతి స్పందించింది. ఇప్పటికే చాలా మంది ప్రతిపక్ష నేతలు, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి కూడా స్పందించాడు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీకి ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఈ ఘటనలో పోలీసులు కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కూడా 6 అరెస్ట్ చేశారు. 4 సెక్షన్స్ పెట్టారు. కానీ కోర్టు మాత్రం కన్సిడర్ చేస్తూ వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేసింది. వాళ్ళు సునీల్, అంటే ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు చేపడుతూ ఉన్నారు? ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసం వద్ద ఎటువంటి భద్రత ఏమైనా కల్పించారా? అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు ఒక 4 పోలీసులని కానిస్టేబుల్స్ పెట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతాం, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన ఘటనపై పూర్తిగా దర్యాప్తు జరిపించాలి, ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు డీజీపీ జితేందర్ కాల్ చేసి మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. నిన్న జరిగిన సంఘటనలో 6 ఓయూ జేసీ నేతల్ని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా ఈ రోజు కొద్దిసేపు క్రితమే వనశ్లీపురం కమలానగర్ లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసం తీసుకెళ్లి వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు. కానీ వారికి బెయిల్ మంజూరు చేసింది. 10,000 షూటీలు 2 సబ్మిట్ చేయాలి, 3 రోజుల్లో ఈ షూటీలు మొత్తం సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు చేసింది. దీంతో వారందరూ కూడా బెయిల్ పై బయటికి వచ్చే అవకాశం కూడా కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.